లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా నమస్కారం. కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి ముందు మరి చక్కటి శ్లోకంతో కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ విద్యాం జగదాం దాత్రిం స్వర్గస్థితి లయేశ్వరీం నమామి లలితా నిత్యం మహాత్రిపుర సుందరీం చతుర్భుజే చంద్రకళావతాంసే కుచున్నతే కుంకుమారాగచూనే పుండ్రక్షుభాషాం భుజపుష్పబాణాం హస్తే నమస్తే జగదేకమాతః జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మయే. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతాస్మతాం. యూట్యూబ్ ప్రేక్షకులకు వీక్షకులకు అందరికీ కూడా మరొక మారు నమస్కారం తెలియజేస్తూ మరి ద్వాదశ రాశుల వారికి మరి ఈ అక్టోబర్ మాసంలో మాస ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయి, అలాగే వారు చేసుకునేటువంటి పరిహారాలు ఏమిటి, మరి మంత్ర జప అనుష్ఠానములు ఏమిటి, దానాదులు ఏమిటి అనేటువంటిది ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అక్టోబర్ 2024లో ఈ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే ప్రతికూల అనుకూల పరిస్థితులు ఏమిటి, పరిహారాలు ఏమిటి, ఏ దేవతార్చన చేసుకున్నట్లయితే వీరికి బాగుగా ఉంటుంది అనేటువంటి విషయాలు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారు విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదముల వారు కలిసి వృశ్చిక రాశి వారు అవుతున్నారు. ఇక వీరి యొక్క జాతక లక్షణాదులు కనుక గమనించినట్లయితే వేద బ్రాహ్మణులను సాధు సత్పురుషులను పూజించేటువంటి వారు, విశాలమగు వక్షస్థలం కలిసినటువంటి వారు, స్థూలమైనటువంటి మరి తొడలు, బలమైనటువంటి మోకాళ్ళు కలిగినటువంటి వారు, తల్లిదండ్రులను గురువులను పూజించేటువంటి వారు, బాల్యమంది అనారోగ్యపరులు, రాజకీయ నాయకులతో మంచి పరిచయం, కోపం ఉద్రేకం అధికంగా ఉంటుంది. అలాగే వీరికి ముఖ్యంగా రాజకీయ నైపుణ్యము, మంచి బుద్ధి కుశలిత, కార్యశూరులు, ధర్మనిరతులుగా కూడా వీరిని చెప్పుకోవచ్చును. అలాగే మంచి ఆధ్యాత్మిక దైవపరంగా ఉంటారు. అలాగే సైనికాల్లో, నేవీలలో, అలాగే మెడిసిన్ ఆధారిత వ్యవహారాదులలో మంచి సైంటిస్టులుగా వీరు రాణించడానికి అవకాశాలు ఉంటాయి. ఇవి వీరి యొక్క జాతక లక్షణాదులు. ఇక వృశ్చిక రాశి వారు మరి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయి అని కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో వారికి మంచి జయం కలుగుతుందయా తప్పకుండా. అలాగే ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులకు మంచి జయం కలుగుతుంది. ప్రమోషన్స్ లభించడము, ఇంక్రిమెంట్స్ లభించడము, స్థాన బదిలీ పూర్వకంగా, శుభవార్త పూర్వకంగా మంచి యోగకారకమైనటువంటి పరిస్థితులు పొందుతారు. ఆరోగ్యం బాగుగా ఉంటుంది, మంచి తేజస్సు పెరుగుతుంది. ఎవరైతే పాడి పరిశ్రమ చేస్తున్నారో, పెస్టిసైడ్స్ కానివ్వండి, అలాగే డైరీ ఫార్మ్స్ నడిపేటువంటి వారు, కోళ్ళ పెంపకం, కుందేళ్ల పెంపకం, బర్రెల పెంపకం, పశువుల పెంపకం, ఇవన్నీ ఏవైతే ఉంటాయో వారికి చాలా లాభసాటిగా ఉంటుంది. ధనధాన్య లాభం అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది. వ్యవసాయదారులకు కూడా ఎవరైతే మంచి పెట్టుబడి పెట్టి రావాలని చూస్తున్నారో, పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, వారికి ధనం సకాలంలో అందుతుంది. సంఘంలో మంచి పేరు ప్రతిష్టాదులు కలుగుతాయి. ఎవరైతే వృశ్చిక రాశిలో ఉన్నారో ఈ మాసంలో ఉద్యోగాదుల కోసం ప్రయత్నించేటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా
ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటి సఫలీకృతం అవుతాయి. మంచి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. శుభ ఫలితములు వింటారు. అలాగే ఇక విశేషంగా చూసుకున్నట్లయితే ఇవన్నీ శుభయోగకారకమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా స్థాన బదిలీ పూర్వకంగా ఫైనాన్షియల్గా బాగుగా ఉంటారు, అనుకున్నటువంటి సాధిస్తారు. కానీ పై స్థాయి ఉన్నత అధికారుల నుండి ఒత్తిడి అనేటువంటిది ఉంటుంది. ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల నుండి ఒత్తిడి. అలాగే వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో పెట్టుబడి కోసం ప్రయత్నం చేస్తే ధనం సకాలంలో వస్తుంది, ఇస్తారు. కానీ వాటిని సకాలంలో చెల్లించేటువంటి విషయాలలో లోటుపాట్లు రావడం, వాటి పూర్వకంగా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం. అలాగే వివాహం ప్రయత్నాదులు సఫలీకృతం అయినప్పటికీ కూడా, వివాహం జరిగినప్పటికీ కూడా సంబంధ బాంధవ్య విషయాలలో రీత్యా భార్యాభర్తలకు సఖ్యత లేకపోవడం జరిగే సూచనలు అనేటువంటి ఇవి చాలా ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థుల విషయానికి కనుక వచ్చినట్లయితే విద్య ఆటంకాలు కలగడం, అంటే ఏ విధంగా అనారోగ్య సమస్యలు తలెత్తి విద్య పైన ఆసక్తి అనేటువంటి తగ్గిపోవడం, తగుపూర్వకంగా ఉత్తీర్ణత శాతం లోపించడం, కొన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధులయ్యేటువంటి వారికి కాస్త ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడే సూచనలు ఈ వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఉన్నాయని చెప్పుకోవచ్చును. ఈ వృశ్చిక రాశి వారికి మరి ముఖ్యంగా రాశీనాథుడు కుజగ్రహం, కుజుడు రోగకారకుడు, రుణకారకుడు, అలాగే భూకారకుడు కూడా చెప్పుకోవచ్చును. కాబట్టి ముఖ్యంగా భూ సంబంధిత లావాదేవీలు, ఫైనాన్స్ రంగంలో ఉన్నటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు కానివ్వండి, అలాగే ఈ వృశ్చిక రాశి వారు మొత్తం కానివ్వండి, తప్పకుండా ఈ మాసంలో మంగళవారం రోజున లేదంటే ప్రతి నిత్యము కూడా కుజుని యొక్క ఆరాధన చేసుకోవడం, కుజగ్రహ ధ్యాన శ్లోకాన్ని ప్రతి నిత్యము కూడా పఠించడం పూర్వకంగా ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే కుజుడికి ప్రతి మంగళవారం రోజున ఎరుపు రంగు గల వస్త్రం సమర్పించి, ఎరుపు రంగు గల పూలతో స్వామివారిని అర్చించి, ఎరుపు రంగు గల ఒత్తితో ఆవు నేతితో దీపారాధన చేయండి. అదే మంగళవారం రోజున బ్రాహ్మణోత్తముడికి ఎరుపు రంగు గల వస్త్రంతో పాటుగా కేజింబావు కందులు దానం చేయండి. మంగళవారం రోజున దేవాలయ ప్రాంగణంలో కందులతో కూడినటువంటి ఏదైనా సరే ప్రసాదపూర్వకంగా పేదలకు, పిల్లలకు, బ్రాహ్మలకి మరి పంచిపెట్టండి. అలాగే ఎరుపు రంగుల వస్త్రాలు, ఎరుపు రంగుల పళ్ళు కూడా పంచిపెట్టడం పూర్వకంగా కుజుడి యొక్క అనుగ్రహం లభించి మీకు ఏవైతే ప్రతికూల పరిస్థితులు కలుగుతున్నాయో ఆ ప్రతికూల పరిస్థితుల నుండి అనుకూల పరిస్థితులు తప్పకుండా కలుగుతాయి. అలాగే వీటితో పాటుగా వృశ్చిక రాశి వారు ప్రతి మంగళవారము మంగళ గౌరీ అమ్మవారి ఆరాధన చేసుకోవడం, అమ్మవారికి కుంకుమార్చన చేయడం, అమ్మవారికి చక్కగా ఎరుపు రంగు గల పూలతో అర్చన చేసుకోవడం పూర్వకంగా మీకు అమ్మవారి యొక్క అనుగ్రహం, కుజుడి యొక్క అనుగ్రహం అనేటువంటి తప్పకుండా లభించి ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందుతారు. అలాగే వీటితో పాటుగా ప్రతినిత్యం కూడా పఠించవలసినటువంటి నామజపం గనక చూసుకున్నట్లయితే ఓం నారాయణాయ నారసింహాయ నమః అనేటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా 27 సార్లు పఠించండి. ఉత్తమోత్తమైనటువంటి పరిస్థితులను పొందండి. నమస్కారం.